హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్నటి సాయంత్రం వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. వాళ్ళకి తినడానికి ఏదైనా చేసి పెడదాము అని ఇక మ్యాగీ ఉంది. మ్యాగీ చేసి పెడతామని వెజిటబుల్స్ కట్ చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే అస్సలు వద్దంటే వద్దన్నారు. పిల్లలకి ఎందుకు ఈ మ్యాగీ అవి ఇవి అలవాటు చేస్తావు, వద్దు ఫాస్ట్ ఫుడ్ అలవాటు చేస్తే మళ్ళీ వాటికి అలవాటు పడతారు అని అస్సలు వద్దంటే వద్దంటారు. ఇంకా నేనే పోట్లాడి ఆటా మ్యాగీ నూడిల్స్ అని ఇంకా తీసుకున్నానమాట. అప్పుల్లో అయితే మామూలుగా మ్యాగీ ప్యాకెట్స్ కాకుండా మామూలు నూడిల్స్ కూడా చేసేదాన్ని, కానీ ఇంక ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు పిల్లలకి అన్‌హెల్తీ ఫుడ్ పెట్టడం ఇష్టం లేక వద్దని ఇంకా తీసుకోలేదు. ఇప్పుడైనా వాళ్ళ పిల్లలకి మ్యాగీ అంటే నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మా చిన్న పాప ఎంత కారంగా ఉన్నా నూడిల్స్ చాలా బాగా తింటుంది. ఇంకా అందుకని ఆమె కోసమైనా ఇంకా చేద్దాము అని చేస్తున్నాను. వాళ్ళకి ఇష్టమైనది ఒక్కోసారైనా పెట్టకపోతే ఇంకా వాళ్ళు కూడా ఇంకెప్పుడు అడుగుతూ ఉంటారు, నూడిల్స్ చేయి మమ్మీ, నూడిల్స్ చెయ్యి అని అడుగుతూనే ఉంటారు. కానీ మా హస్బెండ్ తెమ్మంటే అసలు తీసుకురారు. ఇంకా నేనే మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఇంకా బలవంతంగా తీసుకున్నానమాట. ఇంకా వాళ్ళకి ఇష్టమైనది చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎప్పుడు ఫ్రూట్స్ అవి ఇవి పెడుతూనే ఉంటాను, కానీ ఇంకా ఒకసారైనా ఇలా పెడతాము అని ఇంకా వాళ్ళకి ఇష్టమైనది తీసుకున్నాను. ఇంకా ఎక్స్పైరీ డేట్ చూసుకుంటున్నాను. ఏ ప్యాకెట్ ఓపెన్ చేసినా కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాను. కొనేటప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ చూసే తీసుకుంటాను. ఒకసారి అలాగే ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా మా హస్బెండ్ తీసుకొచ్చేసారనమాట. ఇంటికి తీసుకొచ్చాక చూస్తే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అప్పటి నుంచి షాప్లో కొన్నప్పుడే కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాను. ఇంకా వెజిటబుల్స్ అనేవి కట్ చేసేసుకున్నాను కదా, కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా అందులో మామూలుగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మామూలుగా వాటర్ వేసేసి చేసేయచ్చు, కానీ ఇంకా పిల్లలకి కొంచెం ఇలా వేస్తే కొంచెం వెజిటబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుందని ఇంకా వెజిటబుల్స్ వేసాను. మా పెద్ద పాప మామూలుగా వెజిటబుల్స్, క్యారెట్స్ ఇలా తినమంటే అస్సలు తినదు. ఉప్మాలో వేస్తే అస్సలు తినరు, అన్నీ ఏరి పక్కన పెట్టేసేస్తారు. అందుకని ఇలా వాళ్ళకి ఇష్టమైన దాంట్లో వేద్దాము అని ఇంకా వెజిటబుల్స్ కట్ చేసేసుకొని వేస్తున్నాను. ఇట్లయినా కొంచెం హెల్తీగా తింటారు కదా అని ఇంకా వెజిటబుల్స్ వేసాను. ఇంకా అప్పుడు ప్యాకెట్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. స్కూల్ నుంచి రాగానే ఇంకా అసలు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోరు. మమ్మీ ఆకలిస్తుంది, ఏదో ఒకటి పెట్టు అంటారనమాట. వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉంటుంది అని ఇంకా వాళ్ళు రాకముందే వాళ్ళకి రెడీ చేసి పెట్టేసేస్తున్నాను. ఇలా సర్ప్రైజింగ్గా చేస్తే కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికి కొన్ని అలా సర్ప్రైజులు ఇస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాటర్ వేసేసుకొని ఇంకా వాటర్లో ప్యాకెట్స్లో పొడి వస్తుంది కదా, అది కూడా వేసేసుకున్నాను. మన చిన్నప్పుడు ఇలా ఉండేదా ఈ మ్యాగీ వంటి ఏంటో కూడా అసలు ఇప్పుడు తిన్న ఫుడ్లన్నీ అసలు మనకు తెలుసా? నేనైతే హాస్టల్లోనే ఉన్నాను. హాస్టల్లో రోజు ఉదయాన్నే లేవగానే గోధుమ ఉప్మా పెట్టేవాళ్ళు. అది తినలేక నైట్ మిగిలిన అన్నం కోసం క్యూ లైన్ కట్టి మరీ తినేవాళ్ళము, సద్దన్నం కోసం కూడా. ఫుడ్ విలువ అప్పుడు బాగా తెలుసు కదా. ఇప్పుడు పిల్లలకి మనం ఏది చేసి పెట్టినా ఇది నచ్చట్లేదు, అది నచ్చట్లేదు అని ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు. మా వాళ్ళైతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయమంటే టీవీ చూసుకుంటూ అస్సలు తినరు. అది చల్లారిపోయి ఎండిపోయేదాకా అలాగే ఉంటారు. ఏదో ఒక వెరైటీ చేసి సరే అలా అయినా వెరైటీ చేసి పెడదామని ఒకరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెడితే అది కూడా తినలేదు. ఇంకా వాళ్ళకి ఇష్టమైంది అంటే ఇంకా అప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మ్యాగీ చేసి పెట్టు రోజు తింటారు, కానీ ఏదైనా హెల్తీగా చేసి పెట్టినా, ఏదైనా ఇడ్లీ దోశ చేసినా కూడా ఈ మధ్య సరిగ్గా తినట్లేదు. ఉదయం తొందరగా తింటారు కదా అని లేట్గా, అందుకే హాలిడేస్ ఉన్న రోజు కొంచెం లేట్గానే లేచి కొంచెం 8:30కి 7కి అలా పెడతానమాట. అప్పుడైతే వాళ్ళు బాగా ఆకలి మీద ఉంటారు కాబట్టి పెట్టిందే తింటారు. ఇంకా స్కూల్ ఉంటే కంపల్సరీగా మార్నింగ్ తినేసేయాలి కదా, ఎర్లీగా వెళ్ళిపోవాలి కాబట్టి 7 కల్లా పెట్టేసేస్తాను. 7:15 కల్లా ఇంకా ఉప్మా చేసిన రోజైతే ఇంకా ఏడ్చుకుంటూ తింటారు. అందుకని ఇంకా వాళ్ళకి ఇష్టమైనది చేద్దామని ఇంకా మ్యాగీ చేసేసాను. ఇంకా వాళ్ళకి కూడా స్కూల్ నుంచి వచ్చేసారు, ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి కూడా మ్యాగీ వేసి ఇచ్చేసాను. చూసారా, ఇంకా వేడిగా ఉన్నా కూడా చాలా ఆత్రంగా తింటున్నారు. ఇంకా మ్యాగీ తినేసాక ఇంకా వాళ్ళకి హోంవర్క్ ఉంటే ఇంకా హోంవర్క్ రాసేసుకుంటున్నారు. ఈరోజు అంతా చదివించేది ఏమీ లేదని ఇంకా వాళ్ళు ఒక్కోసారి వాళ్ళే రాసుకుంటారు, పక్కన కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా వంట తొందరగా చేసేయాలి అని ఇంకా వంట తొందరగా చేసేస్తున్నాను అనమాట. ఒక్కోసారి వాళ్ళకి హోంవర్క్ అయిపోయాక చేస్తాను. ఇంకా మా అమ్మ ఇంటి దగ్గర నుంచి సీతాఫలాలు తెచ్చింది. అవి బియ్యం డబ్బాలో పెట్టేసి మర్చిపోయాను, బాగా మగ్గిపోయాయి. ఒక్కోసారి ఎక్కడ ఏం పెట్టానో కూడా గుర్తుండట్లేదు. మా హస్బెండ్ అరుస్తారు, నీకు మతిమరుపు వచ్చేసింది బాగా అని. ఇంకా చూశాను కానీ ఇంకా పండలేదులే, అలాగే ఉంచుదామని ఉంచాను. అది బాగా పండిపోయింది, వాసన కూడా వచ్చేస్తుంది అనమాట.
ఇంకా తిందామని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా బియ్యం మెజర్ చేసేసుకొని ఇంక ఇలా వేళ్ళతో మెజర్ చేసుకుంటాను వాటర్ని. అలా చేసుకొని పెట్టేసేసుకుంటే పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది బియ్యం. అలాగే పెట్టేసేస్తాను. ఎప్పుడు ఇంకా స్టీల్ దాంట్లోనే వండుతున్నాను. ఇంకా అల్యూమినియం వాడకుండా చాలా తగ్గించేసాను. ఏదో ఒక కడాయి ఉంది, కడాయి తీసుకోవడానికి మన డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, కానీ దానిపైన బిల్లు లేదు అని మళ్ళీ రిటర్న్ దానికి బిల్ చేయలేదు అనమాట. ఇంకా కడాయి కొనుక్కోవడానికి ఇంకా అదృష్టం లేదేమో అనుకుని వచ్చేసాను. ఇంకా ఆయిల్ అయిపోతే ఇంకా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా రేట్ పెరిగింది, 10 రూపీస్ పెరిగింది. అంటే ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ఇంకా చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. అందుకని మా హస్బెండ్ వెల్లుల్లిపాయలు కూడా తేవట్లేదు. వెల్లుల్లిపాయలు లేకుండానే వంట చేయాల్సి వస్తుంది. ఏదైనా ఫ్రై చేస్తే వెల్లుల్లిపాయలు, పచ్చడి చేసుకున్న వెల్లుల్లిపాయలు, అన్నిటికీ వెల్లుల్లిపాయలు వాడతాం కదా. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా అవి రేటు తగ్గేదాకా నేను తీసుకురాను, అవి చాలా రేటు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా అని చెప్పింది మనం చేయాలి కదా. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి తోటకూర ఫ్రై చేద్దామని తోటకూర పిల్లలు రాకముందే కడిగి శుభ్రంగా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా స్టీల్ పెట్టి తప్పు చేశాను అనమాట. ఇంకా స్టీల్ దాంట్లో వండేద్దాము అని, ఫ్రైయే కదా అని ఇంకా స్టీల్ దాంట్లోనే పెట్టేసి తాలింపు గింజలు నూనె వేసేసాను. ఇంకా ముందే కట్ చేసేసుకొని ఇలా గిన్నెలో పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈజీగా అయిపోతుందని ఆకుకూరలు ఫస్ట్ మామూలుగా వాష్ చేసిన తర్వాత కూడా, కట్ చేసిన తర్వాత కూడా 2-3 సార్లు బాగా వాష్ చేస్తాను. చాలా మట్టి ఉంటుంది కదా, అందుకే చాలా బాగా వాష్ చేసేస్తాను. లేకపోతే ఇసుక తగులుతుంది, మళ్ళీ ఎవరు తినరు. మా పెద్ద పాప అయితే అసలు ఆకుకూర తినదు. ఇంకా బలవంతంగా తిట్టి కూర్చోబెట్టి మనం పెడితే తప్ప ఆమె సొంతగా అయితే అస్సలు పెట్టినా కూడా ఏదో ముఖమంతా ఒకలాగా పెట్టి ఏడ్చుకుంటూ తింటుంది. ఇంకా అందుకని కంపల్సరీగా వారంలో ఒకసారి కంపల్సరీగా ఆకు వేసి పప్పు చేస్తాను. అప్పుడైతే పప్పు అయితే ఇష్టంగా తింటుంది కదా. ఇంకా వాళ్ళ ఇష్టమైన దాంట్లోనే వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా అన్నం కూడా ఉడకడానికి వచ్చింది. ఇంకా అందుకని మూత పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఆమె ఆకుకూర తినేది కదా, మజ్జిగ చారైనా చేద్దాము అని ఇంకా మజ్జిగ ఉంటే ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసేసుకుంటున్నాను. మా అమ్మ అయితే చాలా సింపుల్గా ఇలాగే చేస్తుంది. ఇంకా అంతే చేస్తాను. ఇంకా యూట్యూబ్లో అయితే వెరైటీగా చేస్తారు కదా, ఇంకా అలాగే ఏమి చేయను, నాకు వచ్చినట్లుగా మామూలుగా చేస్తాను. అలా అయినా పిల్లలు ఇష్టంగా తింటారు. మా పిల్లలు పెరుగు ఎప్పుడైనా పెరుగు మాత్రం చాలా ఇష్టంగా తినేవాళ్ళు. చిన్నప్పుడు కూడా పెరుగన్నంతోనే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. నేను చిన్న పాపకి హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మ అయితే ఇంకా పెద్దమ్మ అసలు కారమే తినేది కాదు. ఎప్పుడు చూడు పెరుగన్నమే. మా అమ్మ అరుస్తూ ఉండేది, కారం పెట్టవా పిల్లలకి, అలవాటు చేయవని. ఇప్పుడు కూడా కారం ఏదో అంతంత తింటారు, కానీ మరీ ఎక్కువగా ఏమీ తినరు. అందుకోసం వాళ్ళకి కూరల్లో కారం చాలా తక్కువ వేస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా అంటారు, ఏం తీసి అప్పటి కూరలు అని అరుస్తూనే ఉంటారు. కానీ ఇంకా పిల్లలు తినకపోతే మళ్ళీ అదంతా వేస్ట్ అవుతుంది. వాళ్ళు తినలేకుంటే మళ్ళీ మనకి బాధేస్తుంది కదా. అందుకే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కొద్దిగా కారం వేస్తాను. తర్వాత మళ్ళీ తీసి వేసుకుంటాను. స్టీల్ కడాయిలో పెట్టాను కదా, అడుగు మాడుతుంది అని మళ్ళీ తీసి నాన్ స్టిక్ ప్యాన్లో వేసాను. ఒక్కోసారి అంతే కదా, మనకి నచ్చింది మనం చేస్తామో అది ఇంకొకటే అవుతుంది. ఏదో వాసన వస్తుంది అని వచ్చి చూస్తే కడాయిలో ఆ గిన్నెలో మాడిపోయింది. అందుకని తీసి మళ్ళీ నాన్ స్టిక్లో వేసాను. ఇంకా చాలా సింపుల్గానే చేస్తాను. మామూలుగా మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కారం దంచేసి వేసుకుంటాను. ఇంకా అంతకుముందు తెచ్చిన వెల్లుల్లిపాయలు కొన్ని ఉన్నాయి, ఇంకా ఆ వెల్లుల్లిపాయలు వేసేసుకుంటాను. ఇంకా పిల్లలకి మధ్యలో వెళ్ళి హోంవర్క్ చెక్ చేసుకున్నాను. ఒకరోజు ఇలాగే వంట చేసేసుకొని వాళ్ళ హోంవర్క్ చెక్ చేయలేదు. మా చిన్న పాప అలాగే వెళ్ళిపోయింది, రిమార్క్ రాసుకొని వచ్చింది, హోంవర్క్ చేయలేదు అని. రాస్తాను. ఇంకా వాళ్ళ డాడీ తొందరగా వస్తే ఇంకా వాళ్ళ డాడీతో ఆడుతారు, కానీ హోంవర్క్ చేయరు. డాడీ అంత పట్టించుకోరు కదా. మమ్మీ అయితే గట్టిగా అరుస్తుంది, అందుకని చేస్తారు. ఇక్కడ వచ్చేసి స్టీల్ది కదా, కింద స్టాండ్ పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేస్తే అన్నం ఉడికిపోతుంది. ఇప్పటి వరకు నేను స్టీల్లోనే, మొన్నటి దాకా అల్యూమినియంలో వండాను, కానీ ఈ మధ్య నుంచి స్టీల్లోనే వండుతున్నాను. స్టార్టింగ్లో కొద్దిగా మాడింది, కానీ ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే వస్తుంది. ఇంకా అల్యూమినియం వాడొద్దు అని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంకా స్టీల్లోనే వండుతున్నాను. అల్యూమినియంలో వండితే మళ్ళీ మా హస్బెండ్ వచ్చి స్టీల్ అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వండుతున్నావో అది ఇది అని అరుస్తూ ఉంటారు. ఇంకా అందులోనే ఇంకా అల్యూమినియం అన్నీ తీసేసాను అనమాట. ఇంకా వాడదామన్నా అవేమీ లేవు కాబట్టి ఇంకా కంపల్సరీగా స్టీల్ గిన్నెలోనే వండేస్తాను. ఇంకా కారం తీసి చూసుకుంటే కారం అయిపోయింది అని ఇంకా కారం లాస్ట్ టైం ఎండాకాలంలో పట్టించామన్నమాట. ఇంకా ఆ కారం కూడా ఇంకా సీసాలో వేసేసుకుంటాను. ఇంకా అయిపోయినప్పుడు ఒక్కసారి ఎమ్మటే వేసేసుకుంటాను. మళ్ళీ దానికోసం సపరేట్గా టైం తీసుకుని ఏమి వేయను. ఇంకా ఎప్పుడు అయిపోతే అప్పుడు ఫిల్ చేసేసుకుంటాను అనమాట.
ఇంకా కారం కూడా ఇంకా బాటిల్లో వేసేసుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో పిల్లలు రోజు హనీ తాగుతారు కాబట్టి మా ఇంట్లో అందరూ హనీ తాగుతాము. మేము గ్రీన్ టీ తాగుతాము. గ్రీన్ టీలో హనీ వేసుకుంటాం కాబట్టి ఇంకా హనీ బాటిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని బాటిల్స్ అయితే మా అమ్మ కూడా తీసుకెళ్ళింది. అందుకే మా ఇంట్లో అంత ఎక్కువ హనీ బాటిల్స్ ఉంటాయన్నమాట. అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదా. ఇంకా గ్లాస్ అండ్ ఇంకా ప్లాస్టిక్ వాడడం ఎందుకు, ఇంకా ఆ బాటిల్స్ కొన్న దగ్గర నుంచి ఇంకా ఆ బాటిల్స్ని యూస్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వెల్లుల్లిపాయలు కొద్దిగా కారం వేసేసి దంచేసుకుంటున్నాను. ఒకసారి ఎగిరైతే కంట్లో పడింది. అప్పటి నుంచి చాలా భయం అన్నమాట దంచడానికి. కారంతో వెల్లుల్లిపాయలు దంచి వేస్తే ఫ్రై బాగుంటుంది. అందుకని ఇంకా ఆకులో ఇలా దంచేసి తాలింపులాగా చేసేస్తున్నాను. మేము తింటాం కానీ మా చిన్న పాప కూడా చాలా ఇష్టంగానే తింటుంది. మా పెద్ద పాపతోనే ఏది పెట్టినా అది వద్దు ఇది వద్దు అని ఏడుస్తుంది. బెండకాయ పెడితే తినదు, ఇది పెట్టినా తినదు. ఇంకా ఆమెతోనే చాలా ఇంకా ఏం చేసినా ఇంకా ఆమె తినను అంటే ఇంకా తినదు. మనం ఎంత బతిలాడినా తినదు. ఇంకా అందుకని ఆమె కోసం ఇంకా మజ్జిగ చారు చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంకా మామూలుగానే చేసేస్తాను. ఇంకా పెరుగు కొద్దిగా ఉంది, తోడుపెట్టిన పెరుగు కొద్దిగా ఉంది, ఇంకా ప్యాకెట్ పెరుగు కొద్దిగా ఉంది. ఆ రెండింటిని కలిపేసేసుకొని కిలకొట్టేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలా మటుకు నా వీడియోస్ ఇన్ని రోజులు సరిగ్గా వ్యూస్ రాలేదు కానీ ఈ మధ్య పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఐ హోప్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా తాలింపుకి పెట్టేసేసుకున్నాను. ఇంకా మజ్జిగ చారు తాలింపు పెడతాము అని ఇంకా తాలింపు పెట్టేసేసుకుంటున్నాను. ఈ స్టీల్ గిన్నెకి కొంచెం మందం తక్కువగా ఉంటుంది. అందుకే ఏది వేయగానే ఇలా పొగలు వచ్చేస్తాయి అన్నమాట, మాడిపోతుంది తొందరగా. అందుకే తాలింపు నూనె వేయగానే ఎమ్మటి తాలింపు గింజలు వేసేసి అన్నీ గబగబా చేసేసుకోవాలి. లేకపోతే గిన్నె మాడిపోతుంది, తాలింపు కూడా మాడిపోతుంది. అందుకే తొందరగా కలిపేసేసుకుంటున్నాను. వ్యూస్ వస్తేనే కొంచెం మంచిగా వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా. అదే వ్యూస్ రాకపోతే వ్యూస్ రావట్లేదు అని బాధగా ఉంటుంది. కొన్నిసార్లు అయితే డిప్రెషన్కి కూడా వెళ్ళిపోయాను. నేను ఏది చేసినా ఇట్లాగే అవుతుంది, ఏమీ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, అవసరమా నాకు ఇది, ఇంకా వద్దులే తలనొప్పి కూడా వస్తుంది అని మానేద్దాం అనుకున్నాను. కానీ వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ ఛానల్ అంతా పోతుంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మానిటైజేషన్ ఛానల్ని పోగొట్టుకోవడం ఎందుకులే అని మళ్ళీ ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాను. అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ పెట్టాను, అప్పుడప్పుడు చిట్కాల వీడియోస్ పెట్టాను. ఇంకా లాగ్స్ పెడదాము అని ఇంకా లాగ్స్ పెట్టేస్తున్నాను అనమాట. లాగ్స్ కూడా ఈ మధ్య వ్యూస్ బాగానే వస్తున్నాయి, పర్లేదు. ఇంకా అందుకని ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. ఇంకా వంట అయిపోయింది కదా, ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఒక్కోసారి తక్కువ ఉంటే నైట్ వాష్ చేస్తాను, ఎక్కువ అంట్లు ఉంటే ఇలా డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎమ్మటే వాష్ చేసేసుకుంటాను. ఎప్పుడెప్పుడు వాష్ చేసేసుకుంటేనే ఇంకా పని అయిపోతుంది కదా. ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకొని హీటర్ పెట్టేసేసుకున్నాను. ఇంకా స్నానం చేసేసి లంచ్ చేసేసి మళ్ళీ ఏమైనా అంట్లు ఉంటే అవి కూడా కడిగేసేసుకొని పడుకుంటాను. మార్నింగ్కి ఏమీ లేకుండా కిచెన్ నీట్గా ఉంటేనే పని చేయబుద్ధి అవుతుంది కదా. ఇంకా అన్నీ వాష్ చేసేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.